స్లాట్కి ఆ టాప్ ర్యాంక్కి వెళ్ళలేదు అనే ఒక పాయింట్ ఉన్నది సార్. మీరేంటి మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? నా గురువుగారు పరంగా నేను మాట్లాడకూడదు, అతనికి ఉన్న ప్రాబ్లం గురించి నేను చెప్పకూడదు. సో నా గురించి చెప్పాలంటే నన్ను నమ్మిన వాళ్ళకి నేను సర్వెంట్ లాగా వర్క్ చేస్తాను. నన్ను నమ్మారు విష్ణు గారు, నేను మారుతి గారు, విష్ణు అందరూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంది, ఏదో కాంట్రవర్సీ ఉంది అని చూడకుండా వాళ్ళు సాంగ్స్ చూస్తే నాకు ఈ ఛాన్స్ ఇస్తున్నారు. టాలెంట్ చూసి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఏదైనా చెప్తారు సార్, అది పట్టించుకోవడం సార్. నిజంగా చెప్పాలంటే నాకు కొన్ని తెలియదు, కొత్తగా చెప్తారు. నేను ఇండస్ట్రీ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి ఫినిష్ అయిన తర్వాత నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అబ్బాయి, ఇయర్కి ఒక మూవీ చేస్తానని ఒక కంట్రీస్ వచ్చింది. అందరూ చెప్తూనే ఉన్నారు ఇయర్కి ఒక మూవీ. లేదు, అలా లేదు. నేను వచ్చినది మ్యూజిక్ కోసం. నేను ఇక్కడ అన్నం పెట్టింది తెలుగు. నేను ఇక్కడ వర్క్ చేయడానికే వచ్చాను. ఏ మూవీ వచ్చినా, ఎన్ని మూవీ వచ్చినా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా. నన్ను నమ్మిన వాళ్ళ కోసం, నా కోసం రాదని ఒక మంచి మ్యూజిక్ ఇస్తారు కొన్ని పీపుల్ నమ్ముతున్నారు. దాన్ని నేను చేయాలి. ఒకరి కోసం, విష్ణు గారి కోసం, ఈ మారుతి గారి కోసం నన్ను నమ్మిన వాళ్ళకి నేను ద్రోహం చేయను. నేను చెయ్యలేదు. వాళ్ళు బ్యాక్లో ఏం జరుగుతుంది అసలు నాకు తెలియట్లేదు సార్. మీ సాంగ్ హిట్ అయినా కూడా సార్ హిట్ అయిందా సార్ నేను అడిగి నేను చెప్తాను. నా వైఫ్ తెలుగు అమ్మాయి. సో అమ్మాయి ఇది ఏంటి పదాలు తెలుగులో ఇలా చెప్తున్నారంటే కమెంట్స్లో కూడా బూతులు దిక్కినా కూడా ఇది ఏంటిది అలా చెప్తే, అలా లేదండి ఇది మంచి వార్త, మేము పొగడే చెప్పారు. ఇంగ్లీష్లో సిక్ అని పెడతారు సార్, సాంగ్ ఇస్ సిక్ అని పెడతారు. బట్ నమ్మి సిక్క బాగలేదంటే లేదు సూపర్ ఉంది. ఇలాంటి కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇండస్ట్రీలో. చాలా మంచి సాంగ్ చేయడానికి నా గురుగారు నన్ను ఇక్కడ పంపించారు. నేను చేస్తున్నాను. తర్వాత ఎవరెవరిగా నమ్ముతున్నానో వారికి నేను సర్వెంట్ గా ఫ్యాంటాస్టిక్. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఫిలింలో చాలా విష్ణు మీద చాలా జోక్స్ ఉన్నాయి. అండ్ విష్ణు మీ క్యారెక్టర్ ఫిలిం క్యారెక్టర్ ఒకటేనేమో చాలా రేర్ అనుకుంటా. ఇదే అందులో ఒక ఫిలిం. సో మీ క్యారెక్టర్కి ఏమైనా రిఫరెన్సెస్ ఉంటాయి ఫిల్మ్? లేవండి. అంటే ఈ నెంబర్లు ఇవన్నీ చెప్పిన తర్వాత అసలు ఏంటి అని చూసా, అది పెద్ద సబ్జెక్ట్లో ఉంది అంతే. అది తప్పితే పెద్ద ఏమి. అండ్ పంచెస్ ఎలా ఉండబోతున్నాయి అంటే చాలా గట్టిగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ విష్ణు విన్యాసం. సూపర్ స్టిషన్స్ అంటారా, ఇలాంటివన్నీ నమ్ముతారా? నమ్ముతారా అని అడుగుతున్నారు. మూఢనమ్మకాలు కాదు నమ్మేది. మీరు జాతకాలు నమ్ముతారా, వాస్తు నమ్ముతారా, లేకపోతే అన్ని కవర్ చేశాను సార్. జాతకాలు, వాస్తులు, శ్రీ విష్ణు గారు సార్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్. అంటే చాలా అరుదైన కలయిక మీరు ఇప్పుడు ఈ సంవత్సరం వరుసగా మీ అన్ని ఈవెంట్స్ వన్ బై వన్ వెళ్తున్నాయి. మీరు బేసిక్ గా ఈ జాతకాలు అవి నమ్ముతారంటే? అంటే బాగున్నప్పుడు మనం పట్టించుకోవాలి, బాగున్నప్పుడు ఏదైనా దెబ్బ అయినప్పుడు ఏంట్రా అన్నప్పుడు ఎవరో పక్కన చెప్తారు కదా, అప్పుడు అందరిలాగే. ఇప్పుడు ఏంటి మీ స్టార్స్ అవన్నీ బాగున్నాయా? ఎందుకంటే ఒకరోజు ఒక సినిమా, పక్కనే ఒక సినిమా, తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరమే మీ బర్త్డే కనిపించట్లేదు. అంటే ఒకే రోజు అయితే రావండి 100% అది. సో అది అఫీషియల్గా రేపు అనౌన్స్ చేస్తారు. ఒక రోజు అయితే రావు. ఆ పెను ప్రమాదం అయితే తప్పింది. అందుకే కొంచెం టైం బాగున్నట్టు అంతే కదా. అంటే ఈవెన్ 1 or 2-3 days గ్యాప్ లో పడినా ఒక సినిమా ట్రాఫిక్ కింద లెక్క. ఇప్పుడు మీ స్టార్స్ పడపడు ఒక వీక్ లో అయితే రావు. ఒక వీక్ లో. కాకపోతే డైరెక్టర్ గారు మీరు విష్ణు విన్యాసం అని సినిమా పెట్టి అక్క బొక్క అని ఆ మాటలు అవి కూడా అవి అసలు వాట్ కల్చర్ ఇట్ ఈస్ అండి.
విష్ణు విన్యాసం అన్న మాట చాలా పవిత్రమైన మాట. డైలాగ్ ఓపెనింగ్ అమ్మాయి ఏమో మందు తాకి అంటే అంత మంచి కుర్రాడు, అంత మంచి పేరుతో ఉన్న బుద్ధిమంతుడైన కుర్రాడుతో కూడా నోట్లోంచి అలాంటి మాటలు తెప్పించిందంటే ఎంత పెద్ద శివంగో మీరు థియేటర్లో చూసి సాటిస్ఫై అవుతారు అంటారు కూడా. ఓకే, అయితే ఒక్క మాట అండి డైరెక్ట్ గారికి, పక్క పక్క పడితే అట్లీస్ట్ 1 వీక్ గ్యాప్ అన్న పెట్టుకుంటారేమో నాకు తెలియదు, మరి వాళ్ళ తాలూకా షెడ్యూల్ ఏంటో. మీరు హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అంటే ఈ సినిమా మీద? నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను సార్. అంటే సూపర్ డూపర్ హిట్. నేను కాన్ఫిడెంట్ ఉన్నాను. నా ఫిలిం అయితే డెఫినెట్లీ గుడ్ రిపోర్ట్స్ డెలివరీ చేస్తుందని నమ్ముతున్నాను. గుడ్ రిపోర్ట్స్ డెలివర్ చేస్తే ఈ రోజుల్లో సరిపోతుంది సార్. బ్లాక్ బస్టర్ రిపోర్ట్ రావాలి కదా. ఆ రిపోర్ట్స్ డెఫినెట్లీ వస్తాయి సార్. బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. విష్ణు గారు ఇక్కడ నాగేంద్ర గారు అనే క్వశ్చన్ కంటిన్యూషన్. అంత ప్లెజెంట్ టైటిల్ పెట్టుకొని ఏ పోస్టర్ మీద కూడా తెలుగు అక్షరం లేకుండా చేశారేంటి, ఎందుకలా? మొత్తం తెలుగే పెట్టమని మొన్నే చెప్పాం, మళ్ళీ చేసేయండి అంటే మొన్న మేము రిలీజ్ చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ ఉందంటే తెలుగు పెట్టిన అన్న. మరి మేబీ ఎందుకు మిస్ అయ్యిందో, ఈ హడావుడిలో మిస్ చేసినట్టున్నారు. తెలుగు టైటిల్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది చూసే నేను అది పెట్టండి రా అని అన్నాను, అదే పెట్టండి అన్నాను. మరి సంభవం మిస్ అయ్యాను. ప్రొడ్యూసర్ గారు, సో మీరు మీ ఫాదర్ రాజమండ్రి నుంచి వచ్చి ప్రశాంతంగా ఉన్న జీవితంలో నుంచి ఇక్కడికి వచ్చి అల్లుడు అదృష్టంటూ కొంత పోగొట్టుకున్నారు, పరోపకారాలు మరికొంచెం పోగొట్టుకున్నారు. ఎంత పోగొట్టుకున్నారు సార్ ఆ 2 సినిమాలకి? సార్ గట్టిగానే పోగొట్టుకున్నాం, దాని విష్ణు విన్యాసం అంతా అదంతా ఇచ్చేస్తే మేము కూడా అదే కోరుకుంటున్నాం, మొత్తం అంతా దానికి వచ్చేయాలి మళ్ళీ అని చెప్పేసి. అవును సార్. కానీ అసలు ఎంత పోగొట్టుకున్నారు సార్ అల్లుడు అసలు? సార్ ఎంత పోగొట్టుకున్నా దీని మీద అయితే అంతా కవర్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఫిలింతో మళ్ళీ మీ ముందుగా వస్తాను. సార్ శ్రీకృష్ణ గారు, అయితే ఈ వారం మీరు ఒక సినిమా వస్తుందని ఒకటి 100% మొత్తానికి సాల్వ్ చేశారు. అయ్యిందండి. అది 2వ సినిమా ఎప్పుడు వస్తుంది సార్? అది రేపు అఫీషియల్గా ఆ టీం అనౌన్స్ చేస్తుంది. విష్ణు గారు సార్ ఇక్కడ సార్ సార్ విష్ణు విన్యాస్ అని టైటిల్ పెట్టారు కదా, సెన్సార్లో ఒప్పుకుంటారా? మళ్ళీ ఈ మధ్య అయిపోయిందండి, సెన్సర్ అయిపోయింది. సారీ సార్. విష్ణు గారు సార్ సార్, మీ సినిమా అంటేనే సెటర్లు పడిపోతుంటాయి. ఇండస్ట్రీలో ఈ వాస్తు గురించి నమ్మిన వాళ్ళు, జ్యోతిష్యం నమ్మిన వాళ్ళు, జాతకాలు నమ్మిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునండి, అవును. వాళ్ళ మీద కూడా ఏమైనా సెటర్ వేసే ప్రయత్నం ఏమైనా చేశారు? లేదు అంటే ఈ క్యారెక్టర్ వచ్చి విపరీతంగా వాస్తు పిచ్చాడు, నమ్మకాలు ఇవన్నీ బాగా ఎక్కువ అన్నమాట. సో నమ్మని వాళ్ళ మీద సెటైర్లు ఉంటాయి కానీ నమ్మిన వాళ్ళ మీద సెటైర్లు ఉంటాయి. సింగిల్లో మీరు కొద్దిగా సార్ అదే మంచు విష్ణు అన్ను మరి శివయ్య అనేసి వేస్తే కొద్దిగా అప్పుడు కాంట్రవర్సీ అయింది. అవును అవును. ఇందులో నీ అక్క అంటున్నారు, రేపు పొద్దున మరి ఎవరన్నా మళ్ళీ కాంట్రవర్సీ అక్క ఏమన్నాం కదండి, నీ అక్క అన్నారు. వదిలినే కదా అన్నదండి. శ్రీ విష్ణు గారు హియర్. సార్ నార్మల్గా సినిమా యాక్టర్స్ అందరికి ట్రోలర్స్ అంటే భయం, కానీ ఆ ట్రోలర్స్నే మీరు వెరైటీగా తిడుతూ మీరు భయపడతారు. కొత్త సో ఇంకేంటంటే ఆ ఫ్రైడ్ రైస్ తెచ్చాను తిందు స్వీటీ అని అంటారు. సో క్లాప్స్ ఎందుకు అని ఒకటి ఉంది కదా, అవును. అది సోషల్ మీడియాలో విపరీతంగా స్పెక్యులేట్ అయిపోయింది. అవును. దానికి సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా లేదంటే సరదాగా పెట్టారా? ఉంటుందండి. అంటే యంగ్ బ్యాచ్, ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యారు కదా, మీరు చాలా యంగ్గా ఉన్నారు. సో పెద్దవాళ్ళని నేను మంచి కథతో ఏదోలాగా సినిమాకి రప్పించగలుగుతా, ట్రైలర్ టీజర్తో. మీలాంటి కుర్రాళ్ళు రప్పించాలంటే కొంచెం రెగ్యులర్గా. అంటే ఫ్లాష్ మ్యాన్ మీరేనా? ఫ్లాష్ మ్యాన్ వారఫ్యాన్ మీలాగా నేను కూడా. సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నాను. నయన్ సార్ గారు, మీరు యాక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అవుతున్నాయి, ఎక్కువ యూత్ ఆడియన్స్ ని గ్రాప్ చేస్తున్నారు. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అండ్ ఫీమేల్ డామినెన్స్ ఎక్కువ కనిపిస్తుంది అందులో. సినిమా వరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలరు? Yes, so this is, for me, I think it is once in a lifetime kind of character, and thanks to Maruti Garu, adi ichinanduku, and he believed in me, and I hope I have done justice, Maruti Garu. So yeah, audience ante ఇది కా అండ్ ఐ నుంచి చాలా డిఫరెంట్ గా ఉంది, అండ్ డెఫినెట్లీ ఫీమేల్ ఓరియంటెడ్ ఉంటుంది.
కానీ ఇంకా చాలా ఉంటుంది. రతన్ గారు, మీరు మామూలుగా కామెడీ కామెడీ వదలగొట్టేస్తారు, బట్ మీరు వస్తాను ఇంకొక సినిమా వచ్చేసి అది కొంచెం థ్రిల్లర్ గా ఉంది కదా. Thriller. సో ఫస్ట్ ఇదే ఉంటుంది. ఇదే ఉంటుందండి. ఫస్ట్ నవ్వించి తర్వాత థ్రిల్ చేద్దామని. శ్రీ విష్ణు గారు పైలట్ స్టార్టింగ్ లో ఓట్కా వేడి చేస్తున్నారు, అదే సందేశం ఇస్తున్నారా లేకపోతే ఏంటి వార్న్ చేస్తున్నారా? ఓట్కా వేడి చేయడం అనేది మందు అనేది ఏదన్నా వేడేనండి వంటికి. అది ఏమందన్న ఇప్పుడు మన యాంటీబయాటిక్ వేడి చేస్తుంది, అన్ని మందులు వేడే వేడి చేస్తారు ఇంటిచ్చారు. హింట్ రతన్ గారు, రతన్ గారు. లక్కీ నెంబర్ అని చెబితే దీంట్లో 3 నెంబర్లు చెప్పారు కదా, మీకు లక్కీ నెంబర్ ఏం లేదా? లక్కీ నెంబర్ తెలీదు, 26 ఇయర్ అనుకుంటున్నాను. సో చూద్దాం. రతన్ గారు, సార్ రతన్ గారు, మీ మ్యూజిక్కి చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంది. చాలా ఆయన ఏం హీరో అంటున్నారు, మీరు హీరో మెటీరియల్ అంటే కోపం వచ్చింది మీకు. అదే కదా, అంటే మీ ప్రతి సినిమాలోనే ఇందాక అంటున్నట్టు ఈ మీమ్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వచ్చే ట్రోల్స్ కానీ చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నాయి, ఇప్పుడు ఆడియన్స్తో రిజనేట్ అవుతున్నాయి. ఏదైనా ఒక టీంలో ఒక సినిమాలో అలా జరిగిందంటే ఆ టీంలో ఎవరో ఉన్నారని అర్థం. బట్ కంటిన్యూస్గా మీ సినిమాలో జరుగుతున్నాయి. మీరేనా సీక్రెట్ ఇన్స్టాగ్రామర్? అలా కాదండి, అంటే బేసిక్గా నేను చేసి అన్ని కూడా ఇప్పుడు ఇలా కుర్రల నుంచి వచ్చిన క్యారెక్టర్లు ఎక్కువ రిలేట్ అవడానికి ఈజీ అవుతుంది కాబట్టి ఆ కనెక్ట్ అయ్యే వరకు కూడా సరైన టైమింగ్లో వాడుతున్నామండి. అవి వర్క్ అవుతున్నాయి. అంటే ఇదంతా ఈ మెటీరియల్ గ్యాదర్ చేసేది ఎవరు అని చెప్పి ఒక క్యూరియాసిటీ. టీమ్ అండి. ఏ డైరెక్టర్తో వర్క్ చేస్తే ఆ డైరెక్టర్తో నాకు కట్ చెప్పి 2 years అయింది. కట్ చెప్పి అప్పటి నుంచి రెగ్యులర్ కలుస్తూ ఉంటాం కదా. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా, ఇది ఇలా కాదు ఇలా చేద్దాం అనే టైంలో ఇలాంటి సెటైర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాను. నేను కూడా ఇప్పుడు ఫుల్ సెటైర్ రెడీ చేసేసారు. సార్ ఇంకొకటి, మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి చూస్తే తెలియదు అది. వన్స్ మా యాక్షన్ అన్న తర్వాత కొంచెం అన్నీ మర్చిపోవటం అలవాటు అయిపోయింది బాగా. సో ఆ ఫ్లోలో చేసేయటమే. ఫస్ట్ నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ కాకుండా వేరే జానర్లు చేసినా కూడా కొంచెం బయట ఎలా ఉంటాను, స్క్రీన్ మీద ఎలా ఉంటాను చాలామంది మీలాగా అడిగేవారు. మేబీ అదే యాక్టింగ్ కదండి, ఇంకా అంతే. ఇలా 2-3 సినిమాలు అంటే సామాజికంగా ఉన్న సింగిల్ ఇవన్నీ వచ్చాయి, ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్తాయి. సో ఇలాంటి 2-3 సినిమాలు విన్యాసం అని మీ పేరు మీద ఒక సినిమా రావు, ఈ జర్నీ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ. నా పేరు మీద అనేసరికి నేను ముందు ఒప్పుకోలేదు. వదలడం అంటే మీరు అన్నట్టే కొంచెం అది ఎక్స్ట్రా ఇది ఉంటుంది. సో వన్స్ 1-2 స్కెడ్యూల్ అయిన తర్వాత నాకు పేరుకి రిలేటెడ్ ఇది ఉంది. 100% ఇది బయట మన క్యారెక్టర్కి బాగా దగ్గరగా ఉన్నాయి, కొంచెం ఈజీ కనెక్ట్ అవుతున్నా, అందరిలోకి ఈజీగా వెళ్తుందని ఈ టైటిల్ పెట్టడం జరిగింది. విష్ణు గారు, ఇప్పుడు ఇందాక మన మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు ఒక మంచి మాట చెప్పారు. గ్రేట్ టెక్నీషియన్ అండి, ఆయన రియల్ హీరో. అన్నీ అసలు డైరెక్టర్ గారు వెనకాతలే ఉండి అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అన్నీ చూసుకుంటున్నారు అని ఆ రికార్డు లేదా ఆ నోషన్ ఉంది ఇండస్ట్రీలో. శ్రీ విష్ణు చాలా లాస్ట్ మినిట్ వరకు అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అనేది. అంటే మీరు డైరెక్టర్స్ మీద డిస్బిలీఫా లేదా మీ మీద మీకు ఒక ఓవర్ డోస్ ఆఫ్ కాన్ఫిడెన్స్? ఎక్కడ ఇంబ్యాలెన్స్ వస్తుంది? సింపుల్, నేను చేసేది అందరూ కొత్త డైరెక్టర్లు. కొత్త డైరెక్టర్ ఇప్పుడు మీ మీడియాలో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు అనుకోండి, మిమ్మల్ని సలహా అడిగితే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు కదా. ఇప్పుడు అలాగే ఎవరు లేదులేండి, వాళ్ళే మేము సలహా అడిగేటట్టుగా తయారయ్యేది. కానీ అయితే అలా సలహాలు అడిగే వాళ్ళతో నేను చేస్తాను కాబట్టి నేను అది ఫేస్ చేయట్లేదు. సో సినిమా అంటే డైరెక్టర్ ఒకటే అని కాదండి, ఎప్పుడు టీం వర్క్, అది నేను బిలీవ్ చేస్తాను. నేను ఒక్కడనే అని కాదు, నేను వర్క్ చేసేటప్పుడు ఈవెన్ ప్రొడ్యూసర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, ఎడిటర్ని అందరిని ఇన్వాల్వ్ చేస్తాను. వాళ్ళంతటి వాళ్ళు ఫైనల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారు సినిమాది. మరి ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్ వస్తుందంటే ఇప్పుడు అంతా కొత్త వాళ్ళు కదా, నేను బాధ్యత వహించాలి కదా. సో సినిమా రిలీజ్ వరకు ఆ సినిమా కోసమే పాటుపడతామండి. ఇంకా వన్ సినిమా రిలీజ్ అయిపోయిందంటే ఎగిరిపోవచ్చు వీళ్ళందరూ. అదే అయితే ఇప్పుడు ఇందాక
3 times మీరు హీరోయిన్ గురించి బాగా చేసింది, చాలా బాగా చేసింది, మొహమాటానికి చెప్పట్లేదు, మామూలుగా చెప్తాం కానీ ఇందులో బాగా చేసింది అని 3 సార్లు చెప్పారు. అంటే దీంట్లో హీరోయిన్ లీడ్ ఎక్కువ చేస్తాను, లీడ్ చేస్తుంది. మగాళ్ళందరికీ చిరాకు వస్తుంది, అన్నట్టు వస్తుంది. సో అది ప్రొజెక్ట్ చేయటం చాలా కష్టం. బేసిక్గా నేను ఎందుకు చాలా బాగా చేసింది తను అని చెప్పానంటే తెలుగు వచ్చేసింది నా అమ్మాయికి అంతా బాగా మాట్లాడుతుంది. తెలుగులో ఆపోజిట్ యాక్టర్ కూడా తెలుగులో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఎంటర్టైనర్లు మనం 10 స్టేక్లు చేస్తే వర్కౌట్ అవ్వదు, మనకే చిన్న మానిటరీ వచ్చేస్తుంది. 1-2 సార్లు అంటే ఓకే, 1-2-3 టేకులు ఓకే అయిపోవాలి. సో ఒక్కొక్కసారి మనం బయట నుంచి లాంగ్వేజ్ రాని అమ్మాయిలతో చేసినప్పుడు కొంచెం ఇది ఉంటుంది, ఆ టెన్షన్ ఏం లేదనమాట. వెంటనే క్యాచ్ చేస్తుంది. 2-3 పేజీలు డైలాగులు ఇచ్చినా కూడా ఓకే ఫినిష్ చేస్తుంది. వెరీ గుడ్. రతన్ గారు, మీ బాస్ ఈ మధ్య ఒక కల్లోలం సృష్టించి రెహమాన్ గారు అంటే మాకు ఇక్కడ చాలా దారుణమైన అంత ప్రాబ్లం